అలాగే మీ చేత పేరు పెట్టించుకోవాలని మేము ఆశపడుతున్నాం అయ్యగారు. ఫస్ట్ అవును నుంచి నా రాత్రి, బిడ్డ పుట్టినప్పుడు కూడా మీ అవునమ్మా వాక్యం రాత్రి, వింటూనే అవును వాట్సాప్ పెట్టారు మీరు, రాత్రి వాట్సాప్ పెట్టారు చూశాను నేను అది. ఓకే గర్భంలో ఉన్నప్పటి నుంచి ఈ బిడ్డ వాక్యం వింటూనే వస్తుంది అయ్యగారు. ఇప్పుడు కూడా వింటుంది అయ్యగారు. ఈ రోజుకి 23 రోజులు అయ్యగారు నా బిడ్డకి. ఓకే మీరు పేరు పెట్టాలని మేము ఆశపడుతున్నాం అయ్యగారు. చెప్పండి ఏం పేరు పెడదాం? మీరు ఏ పేరు పెట్టినా మాకు ఇష్టమే అయ్యగారు. నేనేం పేరు అంటే మరి కొంచెం దేవుడిని అడగాలి కదా. ప్రార్థన ఓకే అయ్యగారు, ఆ? ప్రార్థన చేసి ఏ పేరు పెట్టినా పర్వాలేదు అయ్యగారు. ఓకే నాకు ఇందాక నుంచే ఒక మాట మనసులో తిరుగుతూ ఉంది, అది మీ బిడ్డ కోసమేమో నాకు తెలియదు కానీ యా పని మూసుకోండి, ప్రార్థనలోనే పేరు చెప్తానైతే. ప్రభు ఇచ్చిన కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ తల్లిదండ్రులు దీవించి వారికి ఇచ్చిన ట్విన్స్ను నీ సన్నిధిలోకి పిలుచుకుని మరో చక్కటి బిడ్డని వాడు గ్రహించున్నావు. ఈ బిడ్డను ఆయన నీ నామములో అనుదినము ఆశీర్వదించబడి తెలివిలో, జ్ఞానంలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లినట్లుగా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే దేవుని మాటలు వింటున్న ఈ కుమార్తె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో రూత్ పరిమళ అని నామకరణం చేస్తుండగా రూతు వలె ప్రకాశించుటకు, క్రీస్తు యొక్క పరిమళ వాసనను వెదజల్లుటకు ఈ చిన్న బిడ్డను దీవించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఏం పేరండి? ఏం పేరండి? సంతోషంగా ఉంది అయ్యగారు. రూతు అంటే నక్షత్రమా, పరిమళము తెలుసు మనకి. పరిమళ, క్రీస్తు పరిమళ వాసన వెదజల్లాలనేది ప్రభు పొద్దు నుంచి నాకు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ కుమార్తెను దేవుడు గొప్పగా దీవించును గాక. సంతోషంగా అండి, అందరికి సంతోషం అండి. చిన్నపిల్లలు చూస్తే సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఓకే, అందరూ ఒకసారి ఆ బిడ్డను పిలవండి. మీ వాయిస్ మాకు వినపడ్డానప్పుడు పైన రూతు అని పిలవచ్చు, లేకపోతే పరిమళ. చాలా సంతోషం. అబ్రహాము శారాలకు బిడ్డ పుట్టినప్పుడు 100 ఏళ్ల వయసు, 90 ఏళ్ల వయసు అవ్వకి, శారాకి. అంటే అవ్వ తాతలు పిల్లలు ఎత్తుకొని మురిసిపోతూ ఏం పేరు పెట్టారండి? ఇస్సాకు అంటే నవ్వుట అని అర్థం. నిజంగానే మనం మంచి వార్త వినాలనుకున్నాం. ఒక చక్కటి బిడ్డ ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానమని ప్రభు జన్మించినట్టు చెప్పినట్టు మరి ఈరోజు రూత్ పరిమళాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. ఇంకెవరైనా విచారకరమైన